నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ అధినేత తీరుపై జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ ఆగ్రహం. వక్ఫ్ సవరణ చట్టంలో వక్ఫ్ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. కరపత్రాల ఆవిష్కరణలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతల ఆందోళన. కడప నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. కలెక్టర్, ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఇబాదుల్లా వినతి. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వైఎస్ జగన్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాకపోతే జగన్ అనే వ్యక్తి ఎవరని ప్రశ్నించారు. 2004 ఎన్నికలకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్కు 70 లక్షల అప్పులు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డగా పెట్టుకుని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బెంగళూరు ప్యాలెస్కు రప్పించుకుని అవినీతి అక్రమాలకు తెర తీశారన్నారు. 33 కేసులు కలిగి బెయిల్పై ఉంటున్న వైఎస్ జగన్ నీతి నిజాయితీ గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. ఆర్థిక ఉగ్రవాదిగా అవినీతి చేసి ప్రజల సంపద దోచుకున్న ఆయన ప్రస్తుతం అధికారం కోల్పోయి మానసిక రోగిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ వెర్రి వెంగళపైకి ఎక్కువ, పిచ్చి పుల్లయ్యకు తక్కువ అని అభివర్ణించారు. ప్రతిపక్ష హోదా విషయంలో అవాకులు చెవాకులు మాట్లాడకుండా అసెంబ్లీ నిబంధనలకు మేరకు నడుచుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చట్టం, రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు. మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రపంచమంతా తలతిప్పి చూసేలా ఉంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త తాటంశెట్టి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్ రెడ్డి, ఈరోజు నువ్వు ఏదో ఒక కామెంట్ చేశావు మా నాయకుడి గురించి. నువ్వు అసలు 2009లో నువ్వు ఎంపీగా పోటీ చేసినావు, నేను ఎంపీగా పోటీ చేసిన. నువ్వు నేను ఒకే స్థాయి. ఆ రోజు 2009 నువ్వు మీ నాయన ముఖ్యమంత్రి కాకపోతే నువ్వు ఎవరివి? 2004 ఎన్నికల ముందర మీ కుటుంబానికి 70 లక్షల రూపాయలు అప్పున్నాయి. మీ నాయనకి, వైఎస్ రాజశేఖర రెడ్డికి. మీదేమైనా జమీందారీ కుటుంబమా? మీ తాత ముత్తాతలు ఏమైనా ఎంపీలు, మినిస్టర్లా? ఏదో పెద్ద ఎక్కువ అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి. అసలు నువ్వు ఒక ఆర్థిక ఉగ్రవాదిగా అవినీతి చేసి మీ నాన్న యొక్క అధికారాన్ని అద్దం పెట్టుకొని సమాంతర శక్తిగా ఐఏఎస్ను, ఐపీఎస్ని బెంగళూరు ప్యాలెస్ని పిలిపించుకొని నువ్వు రాజ్యం చేయలేదా? నువ్వు అన్నీ కూడా దోచుకోలేదా? నువ్వు దోచుకొని దాచుకొని డబ్బులన్నీ కూడా మింగి 33 కేసులు నీ మీద ఉంటూ బెయిల్ పైన ఉంటూ ఇన్నేళ్ళు బెయిల్ పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గత 5 ఏళ్ళు. ఈరోజు నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడతావా? మా నాయకుడి యొక్క విశ్వాసం గురించి మాట్లాడతావా? మా నాయకుడి నీతి నిజాయితీల గురించి మాట్లాడతావా? అయినా నువ్వు అధికారంలో ఉన్నంత వరకు కూడా ఏ విధంగా 4 రూముల మధ్యలో ఉన్నావు, అంతకుముందు అధికారం కోసం ఏ విధంగా ఊరూరు తిరుగుతూ ప్రతి ఒక్కరిని బుగ్గలు నిమిరి, తల నిమిరి, తలపైన ముద్దులు పెట్టి, వీపు నిమిరి నువ్వు ఏ విధంగా అందరికీ మోసం చేశావు, దొంగ నవ్వులు నవ్వావు. ఆ తర్వాత స్వాతి ముత్యం కమలసల్లాగా నువ్వు ఎట్లాక్ట్ చేశావు. ప్రజలు అనుకుంటున్నారు నువ్వు డ్రగ్స్ వాడి డ్రగ్స్ పైన లండన్లో పోతావు, డ్రగ్స్తో ఉంటావు. నువ్వు డ్రగ్స్ పైన ఉంటావు, రూములో ఒక రకంగా ఉంటావు, బయటకు వస్తే ఇంకొక రకంగా అమాయకు నవ్వులు మాట్లాడుతూ మానసిక రోగిలాగా నవ్వుతూ చేతులు రుద్దుకుంటూ మాట్లాడుతుంటావు అన్న విషయాన్ని ప్రజలందరూ గుర్తించారు. అందుకే అంటున్నాం, గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి, నువ్వు వెర్రి వెంగళప్పకి ఎక్కువ, పిచ్చి పుల్లయ్యకు తక్కువ. నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడతావా? వెర్రి వెంగళప్ప కూడా కాదు, నువ్వు పిచ్చి పుల్లయ్య కూడా కాదు. నీకు ఆ అర్హత లేదని హెచ్చరిస్తున్నాం. కడప నుంచి ఇంకొకసారి మా నాయకుడు జోలికి వస్తే నీకు అత్యంత ఘోరంగా ఉంటుందని తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా ఈ విషయాన్ని గమనించాలని, ఈ జగన్ రెడ్డి యొక్క బండారాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని మీకు తెలియజేస్తూ, మా మార్చి 14 ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంత గొప్పగా ఉంటుందో ప్రపంచమంతా కూడా తల తిప్పి చూసేలాగా ఉంటుంది. జగన్ రెడ్డి, నీ పార్టీ ఆల్రెడీ అయిపోయింది, నీ కథ క్లోజ్ అయిపోయిందని నీకు తెలిసే ఇలాగ అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు. ఇంకోటి, ప్రతిపక్షము అధికార పక్షం రెండే ఉంటాయని మాట్లాడుతున్నావు.
నీకు ఎన్ని సీట్లు ఉంటాయి, ఎన్ని రావాలి, రాజ్యాంగం ఏం చెప్పింది, అసెంబ్లీ రూల్స్ ఏంటి, ఇవన్నీ తెలియకుండా నీకు ఇష్టం వచ్చినట్టు, నీకు నచ్చినట్టు దాని భాష్యం చెప్పుకుంటూ నువ్వు నచ్చినట్టు రాజ్యాంగం నడవదు. నువ్వు చెప్పినట్టు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదది. నువ్వు చెప్పినట్టు అసెంబ్లీ నడవడానికి, నువ్వు చెప్పినట్టు కోర్టులు వినడానికి, నువ్వు చెప్పినట్టు రాజ్యాంగం చెప్పడానికి ఇది నీ సొంత రాజ్యాంగం కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం, అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఏ విధంగా ఉంటుందో మాట్లాడడం నేర్చుకో జగన్ రెడ్డి. అందుకే హెచ్చరిస్తున్నాం, ఇంకొకసారి జాగ్రత్తగా మాట్లాడమని. మా నాయకుడు జోలికి వస్తే ఇంకా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం జగన్ రెడ్డి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వక్ఫ్ సవరణల చట్టం 2024తో వక్ఫ్ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్, పార్టీ నగర అధ్యక్షుడు అఫ్జల్ ఖాన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు రహమతుల్లా ఖాన్లు ఆందోళన వ్యక్తం చేశారు. కడప నగరంలోని 2వ గాంధీ బొమ్మ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మత విద్వేష పాలకుడు ప్రధాని మోదీ 1995 వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి ఏకపక్షంగా కొత్తగా తీసుకొస్తున్న వక్ఫ్ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. భారత రాజ్యాంగ విరుద్ధమైన ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరూ బహిష్కరించాలని పిలుపునిచ్చారు. వాస్తవంగా ఈ చట్టాన్ని పరిశీలిస్తే దేశంలోని లక్షలాది కోట్ల రూపాయల సంపద కలిగిన వక్ఫ్ ఆస్తులను భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ కలిసి కాజేసేందుకు కుట్ర పన్నినట్లు విమర్శించారు. పాత వక్ఫ్ చట్టాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వము చాలా ఘోరంగా తయారైంది. ఎందుకంటే వక్ఫ్ ఆస్తులు కాజేయాలని చెప్పి, అమ్ముకోవాలని చెప్పి దీనికి చట్ట సవరణ చేస్తుంది. అసలు వక్ఫ్ అంటే ఏంది తెలుసా బీజేపీ గవర్నమెంట్కు? వక్ఫ్ అంటే ఎవరైతే ఎవరైతే వాళ్ళకు బిడ్డలు ఉండరో, భార్యాభర్తలు ఉంటారో, కొంతమంది పెళ్లి కానోళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్టీని వక్ఫ్ చేస్తారు. వక్ఫ్ అంటే గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఎందుకు చేస్తారంటే బీదోళ్ళకు మాత్రమే చెందాలా. అది ఇప్పటి నుంచి కాదు, మన ప్రవక్త కాలం నుంచి ఈ చట్టం వస్తూ ఉంది. కానీ దీన్ని దుర్వినియోగం చేసుకోవాలని చెప్పి బీజేపీ ప్రభుత్వము ఈ చట్టాన్ని మార్చడము చాలా అన్యాయము. మేమందరము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. దీనికోసం కావాలంటే మనము నిరాహార దీక్ష కూడా కూర్చుంటాము, ర్యాలీలు కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి బీజేపీ ప్రభుత్వము, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీది ఉంది కాబట్టి దయచేసి బీజేపీ గవర్నమెంటు ఈ చట్టం రాకుండా చేయాలని మనం కోరుకుంటున్నాం. భారతదేశంలో ముస్లింల ఉనికి, ఇస్లాం వ్యాప్తి, ముస్లిం మైనార్టీలకు సంబంధించిన లక్షలాది కోట్ల రూపాయల ఆస్తులు భారతదేశం అంతటా ఉన్నాయి. అవి ముస్లిం మైనార్టీల అభివృద్ధికి, దిక్కుమొక్కు లేని వారికి, తర్వాత ముస్లిం ప్రార్థనా స్థలాల నిర్వహణ, మద్రసాల నిర్వహణ, మసీదుల నిర్వహణ, శ్మశానాల నిర్వహణ, అభివృద్ధి వాటికి వెచ్చిస్తారు. ఈ విధంగా భారతదేశం యావత్తు రైల్వేల తర్వాత 3వ స్థానంలో అత్యంత లక్షలాది కోట్ల రూపాయల విలువైన సంపద వక్ఫ్దే. ఈ వక్ఫ్ ప్రాపర్టీని, ఈ వక్ఫ్ ఆస్తులను కేవలం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ముగ్గురు కలిసి కుట్ర పన్ని 1995 వక్ఫ్ చట్టాన్ని సవరణలు చేస్తున్నట్లు 2024 వక్ఫ్ సవరణ చట్టంని తీసుకొచ్చారు. పాత చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులను కొనడం కానీ అమ్మడం కానీ నిషేధం. అయితే కొత్తగా తీసుకుని వచ్చిన ఈ సవరణ చట్టం ద్వారా అమ్మవచ్చు, కొనొచ్చు. తర్వాత రకరకాలుగా ముస్లిమేతరులను కూడా ఈ వక్ఫ్ బోర్డుల్లో కానీ, వక్ఫ్ కౌన్సిల్లో కానీ సభ్యులుగా నియమించడానికి ప్రభుత్వం కుట్ర చేసి తీసుకొచ్చింది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గెజిట్ కూడా ఆగస్టు 8వ తేదీన 2024 సంవత్సరంలో తీసుకొచ్చింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు, రాజ్యాంగ విరుద్ధమైన చట్టం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు భారతదేశంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతలకుతలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వక్ఫ్ బోర్డ్ గురించి 2024 బిల్లు తేవడము, వక్ఫ్ బోర్డ్ గురించి అమలు చేయడము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదే ప్రకారం అయితే మేము కడపలో ఆందోళన చేస్తాము, నిరాహార దీక్ష చేస్తాము. అవసరమైతే ప్రజల మధ్యలోకి దీని సమస్యను తీసుకుపోతాము. ఆఖరి దాకా పోరాడతాం ఈ సమస్య పైన. దయ ఉంచి చట్టాన్ని బహిష్కరించాం. ప్రచార కార్యక్రమం వక్ఫ్ బోర్డ్ బిల్లు గురించి ప్రజలకు ప్రచార కార్యక్రమం చేస్తున్నాము. అవగాహన కరపత్రాలు రిలీజ్ చేసినాము. ఇది చైతన్యవంతం చేసేదానికి, ప్రజల్లో అవగాహన వచ్చేదానికి ఒక కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టాం, శ్రీకారం చుట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేంపల్లెలోని ఆయన నివాసంలో వైసీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్ను సతీష్ కుమార్ రెడ్డి కట్ చేశారు. అంతకుముందు పులివెందుల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అభిమానులు ఆయన స్వగృహానికి తరలివచ్చారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన అభిమానులతో సతీష్ కుమార్ రెడ్డి నివాసంలో పండగ వాతావరణం నెలకొంది. అనంతరం సతీష్ రెడ్డి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో మంచి రోజులు రానున్నాయని, అధైర్యపడవద్దని కార్యకర్తలకు భరోసా కల్పించారు. అలాగే పలువురు అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఓకే భరత్ హలో బ్రదర్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మృతిపై అందిన సమాచారం మేరకు పులివెందుల పోలీసులు రిమ్స్ మార్చురీకి వచ్చి వివరాలను తెలుసుకున్నారు. రంగన్న మృతదేహాన్ని రిమ్స్ మార్చులో ఉన్న కారణంగా పులివెందుల పోలీసులు ఇక్కడికి వచ్చి వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, రంగన్న గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతుండేవారని, అయితే ఆయనకు ప్రభుత్వం గన్మెన్ కేటాయించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అందిన సమాచారం మేరకు తొలుత పులివెందుల ఆసుపత్రికి, ఆ తర్వాత కడప రిమ్స్కు తీసుకొచ్చాక మృతి చెందారన్నారు. ఇందుకు సంబంధించిన తమకు అవసరమైన అంశాలను విచారించామని, మరణ నివేదికలో పూర్తి వివరాలు తెలియవస్తాయన్నారు. ఇదే సందర్భంగా రంగన్న సతీమణి మాట్లాడుతూ, తన భర్తను అనవసరంగా తిప్పుతూ హింసించడం జరిగిందన్నారు. ప్రతి అంశంపై వారి సమక్షంలోనే విచారణ జరిగేదని, తాము ఎలాంటి తప్పు చేయకపోయినా తీవ్ర వేధింపులకు గురయ్యామన్నారు. పోలీసుల కారణంగా తన భర్త మృత్యువాత పడ్డారని ఆమె చెప్పుకొచ్చారు.
సాక్షి కొడుకులు వచ్చారా? ఇద్దరు కొడుకులు కదా మెంటల్ హాస్పిటల్ అవి ఆ బ్యాగ్ మచ్చగా వస్తున్నారా? వాటర్ తీసుకున్నా ఇప్పుడు టిఫిన్ వచ్చినా ఇంకా ఇప్పుడు వచ్చినా మీరు ఏంటి అప్పుడే పెట్టినారు పోవాలనే నమస్కారం అండి. ఇది సుశీలమ్మ అంటే రంగయ్య ఈ వైఎస్ వివేకానంద రెడ్డి సార్ ఆ కేసులో ప్రధాన సాక్షి ఇతను. వాళ్ళ మిస్సెస్ నిన్న కంప్లైంట్ చేసింది పులివెందుల పోలీస్ స్టేషన్లో. ఆ విషయంలో ఒకటి 174 అంటే 194 బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేసినారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు ఇక్కడ బాడీ ఇక్కడ ఉంది ఇతను రంగయ్య గారిది. ఇతను గత ఒక 2-3 ఇయర్స్ నుంచి హెల్త్ ఇష్యూస్ వలన మంచానికే బెడ్డెన్ అయిపోయాడు, ఇంట్లోనే ఉన్నాడు. ఇతను ఇద్దరు గన్మ్యాన్ ప్రొవైడ్ చేసినారు గవర్నమెంట్ తరఫున. నిన్న గన్మ్యాన్ నవీన్ రెడ్డి 1 గంట ప్రాంతంలో ఇతను ఊపిరి తీసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు అనే విషయం వీళ్ళ భార్యకి చేరవేస్తే వీళ్ళ భార్య ఇంటికి వచ్చింది సుశీలమ్మ. 108 ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి ఇమ్మీడియట్గా దీన్ని తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ పులివెందులో ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అక్కడ డాక్టర్స్ రిమ్స్కి రెఫర్ చేసినారు. నిన్న ఈవినింగ్ సాయంత్రం 6:15కి వచ్చి అడ్మిట్ అయినారు ఎమర్జెన్సీ వార్డులో. ట్రీట్మెంట్ తీసుకుంటూ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ 6:45కి ఇతను చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి మాకు డెత్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత ఈమె సుశీలమ్మని సెక్యూర్ చేసుకొని ఈమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది 194 బిఎన్ఎస్ఎస్ కింద టు నో ది రియల్ కాజ్ ఆఫ్ డెత్. సో ఇప్పుడు మేము ఒక రిక్వెషన్ పంపించినాము డాక్టర్స్కి, హెచ్ఓడికి. తర్వాత ఏమంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ వచ్చి పిఎం చేయాలని. సో మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే కాజ్ ఆఫ్ డెత్, రియల్ కాజ్ ఆఫ్ డెత్ మనకు పిఎంలో తెలిసిపోతుంది. ఇది విషయం. ఆ విషయం మాకు తెలియదండి. గడ్డ గురి చేయబట్టే నీ పిల్లల్ని పిలుచుకోబట్టారు, ఏదైనా హాస్పిటల్కి పోబట్టే నీ పిల్లాన్ని రమ్మటారు. నువ్వు పిల్లాన్ని వచ్చేందుకు పోలీసులు బయటకాడ ఎదుగు పెట్టారు. 6 సంవత్సరాలు, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు 6 సంవత్సరాలు మా ఇంట్లో బంధించినారు. చేతులు కాళ్ళు కట్టేసినట్టు సబ్ జైల్లో పెట్టినారు. నువ్వు ఏ పాప చేసి పెట్టినారు, మాకు ఎన్ని లక్షలు ఇచ్చి పెట్టినారు. పట్టుకునేటువంటి పట్టుకోకుండా ఏమి లేని పట్టుకొని ఊగులు అన్నారు. నువ్వు ఏం చేయాలా ఇప్పుడు? పోలీసు వాళ్ళే దీనికి కారణం మొత్తం పోలీసు వాళ్ళే. ప్రతిదానికి నీ పిల్లల్ని పిలుచుకో, ప్రతిదానికి అయిపోకొక్కరవ కాలికి పెద్ద అయితే హాస్పిటల్కి పోదామంటే నీ పిల్లల్ని పిలుచుకొచ్చుకోపోయి వచ్చా, నీ పిల్లల్ని పిలుచుకొచ్చుకోపో. నాకెవరు పెడతారు? జగన్ ప్రభుత్వంలో 3,000 పింఛన్లకు వచ్చే 3,000 వల్ల బతికినాము తినగానక. మాకు ఎవరు సహాయం చేసినారు? ఎవరు అదే పింఛన్ వస్తుంటే 3,000 లెక్క డైపర్లకు అవుతుంది, 3,000 లెక్క డైపర్లకు అవుతుంది. అవు 4,000 తిండి ఏం తినాలా? నీళ్ళు అవు మాకు అనుమానమే. ఏమన్నా నా భర్తకు సరిగా హాస్పిటల్కు తీసుకుపోయిన కారణం వీళ్ళు. ఇప్పుడు ఉండేటోళ్ళు అయితే అప్పుడు 2020లో నుండి 24 సంవత్సరాల వరకు నేను భార్యని అనుకోకుండా కూడా పోలీసు వాళ్ళు నా భర్తను అంత బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఉండేటోళ్ళు మాకేం సంబంధం? మేము కాయలు అయినా గుంతకు తీసుకొచ్చినాక నాకు ఫోన్ చేసినారు. గుంత పాలైనాక పొద్దున నాకు అనుమానం వచ్చింది. నా భర్త నన్ను దోశ పెట్టినా, నాకు ఇప్పుడు దోశ పెట్టాలంటే దోశ తిన్నాడు. నువ్వు తినని కూడా నన్ను కూడా అన్నాడు. నువ్వు నేను తింటాలంటే
ఈ పొద్దు తిను బాడి నేను మళ్ళీ నేను డ్యూటీకి పోతాను ఏడ్చి కళ్ళ నీళ్ళు పెట్టినాడు. కళ్ళ నీళ్ళు పెట్టి పొద్దు ఇంటికి కళ్ళకు నీళ్ళు పెడుతున్నావు, చపాతి పెట్టి తింటావంటే ఆడ పెట్టిపోయి ఏముండు వచ్చేటాలకు ఉండు. ఈ పొద్దు ఏం పోయినావులే ఉండని కూడా కన్నాడు. పోకుంటే అట్లా నా బాధ అది నేను నెరవేర్చుకోవాలి కాదు, నేను ఉద్దేశంతో పోయినా. నా భర్త మృతిపై ఉండే అనుమానం ఏమా, కాలికి చిటికినేల కాడ దెబ్బ తగిలింది. అది దెబ్బ తగిలింటే ఇంకా కాలు తీసేస్తాము కడపకు రావాలన్నారు. పులిందల హాస్పిటల్కి పోయింటే కాలు తీసేస్తాం కడపకు పంపన్నారు. కడపకు పంపంటే నేను షుగర్ లేదు ఏం లేదు కాలు తీసేస్తాం పరిస్థితి ఎదుకుంది అని పోలీసు వాళ్ళు డాక్టర్లు ఎట్ట మాట్లాడుకున్నారో నాకే తెలియదు. డాక్టర్లతో పోలీసు వాళ్ళు మాట్లాడినాక నా దగ్గరికి వచ్చి అమ్మ అటుకు పోవాలమ్మా ఇటుకు పోవాలమ్మా కడప పులిందల హాస్పిటల్ ఉంటే పులిందలకు తీసుకుపోతే మెడికల్ కాలేజీలో వేసుకొని పులిందలకు తీసుకుపోతే ఆడ సర్జరీ చేసి 1000 రూపాయలు తీసుకున్నారు. ఆటోవానికి 700 కట్టినా. ఏంటికి మళ్ళీ ఇంటికి మళ్ళీ పులిందలకు మళ్ళీ హాస్పిటల్కి పోవాలన్నారు. బాగుండేటోని మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోవాలా? అవు కొట్టి 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 మంచికి నిలబడడానికి శక్తి లేదు, కూర్చోనికి శక్తి లేదు. మీ ఆయన ఏం తప్పు చేయకపోయినా కూడా ఎందుకు కొట్టినారు మా? ఎందుకు ఎవరు అడిగేది? అది ఎవరు అడిగేది? మా ఇంటికాడికి వచ్చిన పోలీసు వాళ్ళని నేను ఆ మాట అడుగుతానా. అడిగితే ఇంకా ఏం మా డ్యూటీ లేచింటే మేము వచ్చినాం, మేమేం చేయాలమ్మా, మా డ్యూటీ లేచింటే మేము వచ్చినాం, ఇదే మాట. మీ భర్తను కొట్టడానికి గల కారణాలు అయితే ఎవరు దానికి సమాధానం అయితే చెప్పట్లేదంట. ఎవరే కానీ మాట నోటించి పోలీసు వాళ్ళు కూడా ఎస్పీ డిఎస్పీ కూడా నేను కడపకు ఫోన్లు చేస్తాం. మా పులిందల స్టేషన్ల దగ్గర వాళ్ళ దగ్గరికి పోతా, ఏం సార్ మా పరిస్థితి ఎట్టెట్ట ఏం కథ అని. సరే మా ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారు? అవుతాను ఏం కోరు మా ఇది చచ్చిపోయినాక ఏం కోరుకోవాలో చెప్పు. చచ్చిపోయినటువంటి కదా ఏం కోరుకోవాలా మేము? మీ భర్త ఎంతకాలం ఉన్నారు మా మంచంలో? మా 3 నెలలు అవుతుంది. 3 నెలలు. అవు 3 నెలల నుంచి మంచంలో ఉన్నాడు. 6 నెలల నుండి 2020లో నుండి గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి భక్తులు సమర్పించిన తల్ల నీలాలు ప్రోగు చేసుకునే హక్కుకు సంబంధించిన వేలంపాటను నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ తల్ల నీలాల ప్రోగుకు సంబంధించి ఈ మారు నిర్వహించిన వేలంపాటలో తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్కు చెందిన మదర్ హ్యూమన్ హెయిర్ ఎంటర్ప్రైజెస్ అధినేత ఆదినారాయణ అధిక మొత్తంలో పాడి వేలాన్ని దక్కించుకున్నారన్నారు. ఆయన 66 లక్షల రూపాయలకు హెచ్చుపాట పాడి హక్కును పొందినట్లు ఈ సందర్భంగా తెలిపారు. నిబంధనల మేరకు తల్ల నీలాలను సేకరించేందుకు ఆదినారాయణకు అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ వెంకటస్వామి, ఆలయ ప్రధాన ఉప ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు. కడప నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని కలెక్టర్తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు గుర్తించాలని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా తెలిపారు. కడప నగరంలోని హోచ్మెన్ భవన్లో ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు పి సుబ్రాడితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాదుల్లా మాట్లాడారు. విధుల నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యంపై 2 ఈఈలు, 4 డిఈలు, 6 ఏఈలకు కమిషనర్ నోటీసులు జారీ చేశారన్నారు. నగర పరిధిలో సకాలంలో గుంతలను పూడ్చకపోవడం, నీటి కొరతకు తీసుకోవాల్సిన ఆదేశాలపై కమిషనర్ సూచనలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. సంవత్సరాల తరబడి ప్రజలకు ఉపయోగపడకుండా అమృత్ స్కీమ్ కింద కోట్ల రూపాయలతో నిర్మించిన ట్యాంకుల నిర్మాణం, పైపు లైన్లు, నీళ్ల మోటార్ల మరమ్మతుల పేరుతో నగరపాలక సంస్థ జనరల్ ఫండ్ నుంచి లక్షలాది రూపాయల మంజూరులో కొంతమంది ఇంజనీరింగ్ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులను అటకెక్కించి సిమెంట్ రోడ్లు, మరుగునీటి కాలువలు తదితర పనులకు ఆన్లైన్ టెండర్లు పిలిచి అగ్రిమెంట్ చేసుకుని నెలల తరబడి పనులు మొదలు పెట్టలేదన్నారు. ఈ విషయంగా కాలయాపన చేస్తున్న కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారులు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా మిన్నకుండిపోవడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పారిశుద్ధ్య విభాగంలో శానిటరీ సామాగ్రి కొనుగోలులో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు తీవ్ర విమర్శలు వచ్చాయన్నారు. వీటితో పాటు అనేక అంశాలపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ శాఖను ప్రక్షాళన చేయాలని చెప్పి ఏఐటీ తరఫున మరి జిల్లా కలెక్టర్కు, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టరు, అలాగే రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ఇంజనీరింగ్ శాఖకు మరి ఏఐటీ తరఫున లెటర్లు పంపుతున్నాం. ప్రధానంగా ఏంటంటే ఇంజనీరింగ్ శాఖలో ఉన్నటువంటి గత నిన్నగాక మొన్న మనం
సాక్షాత్తు మున్సిపల్ ఇంజనీర్ సంబంధించినటువంటి డిఈలు, ఏఈలు, అలాగే 2 ఈఈలు కూడా సక్రమంగా పనిచేయాలని చెప్పి కమిషనరు వాళ్ళకందరికీ నోటీసులు, తాకీదులు ఇవ్వడం జరిగింది. ఏమి సమాచారం అంటే గత 3 నెలల కాలంలో కడప నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి గుంతలు పూడ్చాలని చెప్పి, అలాగే వేసవి వస్తుంది, నీటి కొరత, దానిపైన రివ్యూ మీటింగ్ పెట్టాలని చెప్పి ఇంజనీరింగ్ శాఖకు ఆదేశాలు ఇస్తే ఇంజనీరింగ్లో ఉన్నటువంటి అధికారులు ముద్దు నిద్రతో సాక్షాత్తు కమిషనర్ చెప్పినటువంటి ఆదేశాలు సైతం వాళ్ళు పట్టించుకోకుండా, సమావేశాలు నిర్వహించకుండా, చేసిన పనులు కూడా సక్రమంగా నిర్వహించకుండా చేస్తున్నారు. కాబట్టి తక్షణం ఈ యొక్క ఇంజనీరింగ్ శాఖను ప్రక్షాళన చేయాలని చెప్పి, అలాగే ఇక్కడ వేల తరబడి పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్సీ గతంలో పబ్లిక్ గెత్తులో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇంజనీరింగ్ శాఖలో ప్రధానమైన బాధ్యుడు. అతను శాఖలో జరుగుతున్నటువంటి పనులపైన, అలాగే గత 8 నెలల 10 నెలల కాలంలో టెండర్ల ద్వారా, ఆన్లైన్లో టెండర్ల ద్వారా చేసినటువంటి పనులకు అగ్రిమెంట్ చేసి పనులు మొదలు పెట్టకుండా, కనీసం నోటీసులు ఇవ్వకుండా కాలయాపన చేసినటువంటి ఆ యొక్క గుత్తేదారులకు, కాంట్రాక్టర్లతో మిలాఖతు కావడమే మరి అభివృద్ధి అనేటువంటిది పడకేసింది. తక్షణం ఈ యొక్క ఇంజనీరింగ్ శాఖలో ఉన్నటువంటి అధికారులందరూ ముద్దునిద్ర వీడాలని చెప్పి, అలాంటి అధికారులపైన ప్రక్షాళన చేయాలని చెప్పి ఏఐటి తరఫున మరి రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సిడిఎంఏకి ఈ యొక్క డిమాండ్లపైన పంపుతున్నాం. తక్షణం స్పందించాలని చెప్పి ఏఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానసిక రోగంతో బాధపడుతున్నారని, అందుకే పవన్ కళ్యాణ్పై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. అధికారం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో నోటికి వచ్చినట్లు మాట్లాడడం మాజీ సీఎంకు తగదన్నారు. ఆయనను విశాఖపట్నంలోని మానసిక వైద్యాలయానికి తరలించి వైద్య సేవలు అందించాలని కోరుతున్నామన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని చెడగొట్టేందుకే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగానే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. పండుగలన్నీ కలగలిపి వచ్చే మా ఆవిర్భావ పండుగకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను, వీర మహిళలను ఆహ్వానిస్తున్నాం. అలాగే నిన్న మా జిల్లా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడిని ఎక్కువ తక్కువల గురించి మాట్లాడారు. దాని గురించి నేను సూటిగా మాట్లాడతాం, ఇంక మళ్ళీ డైవర్షన్లు వద్దు. అయ్యా, మీరు మాట్లాడే స్థాయి గురించి మీరేం మాట్లాడుతున్నారంటే, ఏ స్థాయి ఆయన తక్కువ ఎక్కువ అంటున్నారు. మీ నాన్న కడప పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన అఫిడవిట్లో మీ నాన్న నా ఆస్తి ఇంత అని, మీ మొత్తం ఆస్తి ఆ రోజు మా సినిమా హీరోగా ఉన్న మా అధ్యక్షుడు ఒక సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్, అది మా స్థాయి, మా నాయకుడి స్థాయి. తర్వాత మీరు చాలా చాలా అభివృద్ధి చేశారు అంటున్నారు. మీరు చేసిన అభివృద్ధి కడప జిల్లాకైతేనేమి, రాష్ట్రంకైతేనేమి, మీరు ఒక స్పూన్కి ఎక్కువ, ఒక గ్లాసుకు తక్కువ. గ్లాస్ అంటేనే ఇక్కడున్న మా నాయకులందరికీ వైబ్రేషన్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పై నుంచి నేనన్నా మా గౌరవ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మీరు వైజాగ్లో ఆయన ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఈరోజు బయటకు వచ్చేసింది. ఎన్నెన్నో మాటలు చెప్పాడు, అభివృద్ధి లేదు. వాళ్ళ నాయకులైతే మాత్రం ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఎలా ఉండిందంటే, మా నాయకుడి కాలంలో ఎండాకాలం సూర్యుడు వస్తూ ఉన్నాడు, వానాకాలం వర్షం వస్తుంది, చలికాలం చలి పెడుతుంది, అంత గొప్ప ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసినాడంటే నిజంగా పిచ్చి బట్టి పనికి మాలిన ప్రేలాపనలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు శత్రువునైనా ప్రేమించే వ్యక్తి కాబట్టి మేము కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన ఒక మానసిక రోగంతో బాధపడుతూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. మీ రికమెండేషన్తో ఉప ముఖ్యమంత్రిగా ఆ వైజాగ్లో వాల్తేరులో ఉన్నటువంటి మెంటల్ హాస్పిటల్లో ఒక మంచి వార్డు ఇప్పిస్తే మేమందరం కడప జిల్లా వాళ్ళ తరపున, ఎంతైనా మా జిల్లావాడు కాబట్టి మీరు రికమెండేషన్ చేస్తే ఆయన మానసిక రోగం కుదుర్చుకోవడానికి మీరు అక్కడ వైజాగ్ వాల్తేరులో ఉన్నటువంటి ఆ మెంటల్ హాస్పిటల్లో ఒక సీట్ ఇప్పించాలని కోరుతున్నాము. తమ ప్రాంతంలో డ్రైనేజ్ నీటి సమస్య కారణంగా దుర్వాసన భరించలేకున్నామని, సమస్య తీవ్రతను గుర్తించి సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కడప నగరం ఓంశాంతి నగర్ 17వ రోడ్డు ప్రాంత వాసులు కోరుతున్నారు.
ఈ మేరకు బాధిత ప్రజలు మీడియా దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తమ ప్రాంతంలో డ్రైనేజ్ నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో రోజుల తరబడి మురికి నీరు నిలబడి ఉంటుందని, ఈ కారణంగా తాము విష జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలను బారిన పడుతున్నామన్నారు. అప్పుడప్పుడు కార్పొరేషన్ వాహనం వచ్చి మురికి నీటిని తరలిస్తున్నారే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదన్నారు. ఇప్పటికే తమ ప్రాంతంలో అనేక మంది వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్కు తమ ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించి పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు. కడప ఓం శాంతి నగర్ రోడ్ నెంబర్ 17 నుంచి మాట్లాడుతున్నాం. మున్సిపాలిటీ నీళ్ళు వచ్చేసి 2 నెలల నుంచి వస్తూనే ఉన్నాయి నాకు కంటిన్యూగా. చిన్నపిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, దోమలు ఎక్కువైపోయినాయి, వామిటింగ్ చేసుకుంటున్నారు పిల్లలు. ఏం పట్టించుకోవడం లేదు. వస్తున్నారు, ట్యాంకీ వస్తుంది, నీళ్లు కొట్టేసి వెళ్ళిపోతుంది తప్ప ఏం పట్టించుకోవడం లేదు. ఎన్ని మాటలన్నా చెప్పు, ఇప్పటికి 100 సార్లు వచ్చింటుంది ట్యాంకీ. నీళ్లు కొట్టేసి వెళ్తున్నారు. కొంచెం చూడండి, చిన్నపిల్లలు ఉన్నారు, మాకు ఏదైనా పరిష్కారం చేయండి, ప్రభుత్వాన్ని కోరుతాను. నైనా 17 నెంబర్లో ఓంశాంతి 17 నెంబర్లో నీళ్ళు, డ్రైనేజీ నీళ్ళు అన్నీ 2 నెలల ముంటి వస్తున్నాయి. నేను వాసనకు తట్టుకోలేకుండా, జ్వరాలు వస్తున్నాయి, వాసనకు పనుకోలేకుండా, దోమలన్నీ దండిగా అయినాయి, ఆసుపత్రి పాలైపోతాం. మీ గవర్నమెంట్ ఏది చేసుకునే మీరు చేసుకుంటేనే చేత అయ్యేది. గారికి నమస్కారములు. ఓం శాంతి నగర్ రోడ్ నెంబర్ 17 మాకు మురుగు కాలువ బురుగే పొంగుతోంది. చాలాసార్లు కంప్లైంట్ చేసినాము, రెస్పాన్సిబుల్ కావట్లేదు. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. పిల్లలకి జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి, దోమలు విపరీతంగా అయిపోయినాయి. ఇది వాసన తట్టుకోలేకపోయాం, తినేది కూడా బయటకు వస్తుంది. ఇంత భయంకరంగా ఉంది, ఇక్కడ పొల్యూషన్ పొంగుతూ ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. కంప్లైంట్ చేసినా కేఎంఎస్సి గుడి, అది కూడా ఇంకా రెస్పాండ్ కాలేదు. సచివాలయం వాళ్ళు కంప్లైంట్ చేసినాము, వాళ్ళు వస్తారు, చూస్తారు, పోతారు. ట్యాంకర్స్ వస్తున్నాయి, నీళ్ళు తీస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మాకు. 2 రోజుల సొల్యూషన్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. కమిషన్ కూడా వచ్చారు, చూశారు, పోయారు, ఇంకా అది సరిగ్గా తగలేదు. ఇదేం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇంకా మీరేమో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ అధినేత తీరుపై జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ ఆగ్రహం. వక్ఫ్ సవరణ చట్టంలో వక్ఫ్ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. కరపత్రాల ఆవిష్కరణలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతల ఆందోళన. కడప నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. కలెక్టర్, ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ అధికారులకు టి బాదుల్లా వినతి.
సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.